హాయ్ టు ఆల్. నేను మీ కల్పన. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రీవియస్ వీడియోలో వరలక్ష్మి వ్రతం కోసము ముందు రోజు నేను చేసుకున్న అరేంజ్మెంట్స్ అన్ని చూపించాను కదా. ఇక ఈ వీడియో వచ్చేసి వరలక్ష్మి వ్రతం రోజుదన్నమాట. ముందు రోజు అరేంజ్మెంట్స్ అన్ని చేసుకుని పడుకునేసరికి నైట్ 12:30 అయితే అయింది. ఇక మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 3 లేసాను. నాకైతే ఇలాంటి పండగలు పూజలు ఏవైనా ఉన్నాయంటే అసలు నిద్ర పట్టదు. అంటే మార్నింగ్ లేసి మళ్ళీ అన్ని పనులు అంటే టైంకి చేసుకోవాలి కదా అని చెప్పేసి ఇక 3కి లేస్తేనే పనులన్నీ కూడా చకచక అయిపోతాయి అన్నమాట. ముందు లేవగానే ఇల్లంతా ఒకసారి క్లీన్ చేసుకొని ఇక ప్రసాదాలు చేద్దామని చెప్పేసి అయితే కిచెన్ లోకి వెళ్ళాను. ముందు ప్రసాదాలు అన్ని కూడా మంచిగా చేసి పెట్టుకుంటే ఏంటంటే ఇక తర్వాత అమ్మవారి దగ్గరికి వెళ్ళి అంటే అలంకరణ అవన్నీ కూడా మిగతా పనులన్నీ చేసుకోవచ్చు కదా. అందుకని ముందుగా ప్రసాదాలను అయితే ప్రిపేర్ చేశాను. ఈ ప్రసాదాలన్నీ కూడా చేసేసరికి మార్నింగ్ 5:30 అలా అయింది. ఇక 5:30 తర్వాత మళ్ళీ అమ్మవారి దగ్గర ఇవన్నీ కూడా చేయడం అయితే స్టార్ట్ చేశాను. నైటే అమ్మవారికి శారీ అదంతా కట్టి అలంకరణ అయితే చేసుకున్నాను కదా. ఇక ఈ రోజు మార్నింగ్ ఏంటంటే అమ్మవారి పటం కూడా నేను ఎవ్రీ ఇయర్ అమ్మవారి పటం కూడా ఇక్కడ పూజ దగ్గర పెడతాను. ఇంకా కలశం కూడా ఏర్పాటు చేసుకుంటాను. ఇవి చూడడానికి చిన్న చిన్న పనిలాగా అనిపిస్తాయి కానీ ఇవన్నీ చేయడానికి కూడా చాలా టైం పడుతుంది. అమ్మవారి పటానికి మళ్ళీ మంచిగా బొట్ల అలంకరించుకోవడము, కలశం పెట్టుకోవడము ఇవన్నీ కూడా చాలా టైం పడతాయి. ఎవ్రీ ఇయర్ చేస్తున్నా కూడా కలశం మీద బ్లౌజ్ ఫోల్డ్ చేయడం అయితే నాకు కరెక్ట్ గా రాదు. ఆ బ్లౌజ్ ఫోల్డ్ చేసరికి నాకైతే చాలా టైం పట్టింది. ఇప్పుడు కొత్తగా అమ్మవారి రూపుతో ఉన్న బ్లౌజ్ పీస్లు అయితే వస్తున్నాయి కదా కలశానికి, అది కొందాం అనుకున్నా. కాకపోతే కలశానికి పెట్టింది మళ్ళీ మనం కుట్టించుకోవాలి కదా, ఎందుకులే అని చెప్పేసి నా శారీలో బ్లౌజే అమ్మవారి కలశానికి అయితే పెట్టాను. ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా అమ్మవారి విగ్రహానికి పెట్టింది జర్మన్ సిల్వర్ ఫేస్ అని చెప్పేసి. ఇక తీసుకున్నప్పటి నుండి సిల్వర్ది ఏంటంటే కలశానికి పెడుతున్నాను అన్నమాట. ఇక నా పాత గోల్డే ఒకసారి ఆవు పాలల్లో మంచిగా క్లీన్ చేసి అమ్మవారికి అయితే అలంకరించాను. ఇక కొత్తది అని అంటే రూప్ ఒకటి మాత్రం కొత్తది తీసుకొని అమ్మవారికి అలంకరించాను. నిత్య పూజ చేసుకునే లక్ష్మీదేవి విగ్రహము చిన్నది ఉంది, అది రోజు పూజ చేసుకునే దేవుళ్ళ దగ్గర ఉంది. ఇంకా ఈ విగ్రహం ఏమో నేను బీరువాలో పెడతాను అన్నమాట. అంటే కొంచెం పెద్దగా ఉన్న విగ్రహాలకి రోజు అభిషేకం చేయాలని చెప్పేసి అంటారు కదా, అందుకని చెప్పేసి ఏంటంటే నేను ఈ విగ్రహము అమ్మవారి రూపు ఇవన్నీ కూడా బీరువాలో పెట్టి మళ్ళీ వరలక్ష్మి వ్రతం రోజు బయటకైతే తీస్తాను. అమ్మవారి కలశం పెట్టుకున్న ప్లేట్ అదే విధంగా ఈ విగ్రహం పెట్టుకున్న ప్లేట్ రెండు కూడా మంచిగా పువ్వులతో అయితే డెకరేట్ చేసుకున్నాను. ఇక అమ్మవారి దగ్గర ఇవన్నీ సర్దుకోవడం అయిపోయిన తర్వాత గడపకైతే బొట్లు పెట్టాను. ఇంట్లో ఉన్న గడపలు అయితే ముందు రోజే బొట్లు పెట్టేసుకున్నాను. కాకపోతే ఇది మెయిన్ గుమ్మం దగ్గర మాత్రం ఆ రోజు మార్నింగే బొట్లు అయితే పెట్టేసుకున్నాను. అంటే ఇక మొత్తం దాదాపు ఇంట్లో పనులన్నీ కూడా అయిపోయినాయి అన్నమాట అప్పటికే. ఇక ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి స్నానం చేసి ఇక ప్రసాదాలన్నిటిని అయితే ఒక ప్లేట్ లో పెట్టేసుకున్నాను. ఓపికను బట్టి ఒక్కొక్కసారి 5 లేదంటే 9 రకాల నైవేద్యాలను అయితే అమ్మవారికి చేస్తాను. ఈసారి అయితే 9 రకాల నైవేద్యాలు చేశాను. ఇక తర్వాత నేనైతే రెడీ అయిపోయాను. ఆ రోజు నేను కట్టుకున్న ఈ శారీ ఇంతమందికి నచ్చుతుందని నేనైతే అస్సలు అనుకోలేదు. చాలా మందికి నేను కట్టుకున్న శారీ అయితే నచ్చింది. చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో కూడా డిఎం చేశారు శారీ డీటెయిల్స్ చెప్పమని చెప్పి. ఈ శారీ అయితే నేను కాంజీవరం సిల్క్స్ అనే ఇన్స్టా పేజ్ నుండి తీసుకున్నాను. శారీ అయితే చాలా బాగుంది, క్వాలిటీ కూడా నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక ఆ తర్వాత నిత్య పూజ అయితే చేసుకున్నాను. అదే విధంగా తులసమ్మ దగ్గర కూడా దీపం అయితే పెట్టుకొని ఇక పూజ స్టార్ట్ చేసుకుందాం అని చెప్పేసి అయితే అమ్మవారి దగ్గరికి అయితే వచ్చాను. ఈసారి అసలు ఇంట్లో ఎవరూ లేరు. ఎప్పుడు మా ఆడపడుచు వచ్చేది, ఈసారి మా ఆడపడుచు రాలేదు. మా వారేమో ఆఫీస్కి వెళ్ళారు, పాపేమో హాస్టల్లో ఉంది, అయానేమో స్కూల్కి వెళ్ళిపోయాడు. ఇంట్లో పిల్లలు లేకపోతే ఆ లోటు ఒట్టిగే తెలిసిపోతుంది కదా. నాకైతే ఇంత చేసుకున్నా కూడా పిల్లలు లేకపోయేసరికి అయితే నాకైతే చాలా బాధ అనిపించింది. అందులో ముఖ్యంగా అమ్మాయిలు, అది ఇంట్లో అమ్మాయిలు ఉంటే ఆ కళే వేరు కదా. పాపను హాస్టల్లో జాయిన్ చేసిన దగ్గర నుండి అయితే ఎవ్రీ వరలక్ష్మి వ్రతానికి అయితే చాలా మిస్ అవుతున్నాను. అంటే ఎవ్రీ ఇయర్ అందరూ ఉంటారని చెప్పాను కదా, అంటే మా ఆడబిడ్డ వీళ్ళందరూ ఉంటారు కదా, ఇంతమంది ఉన్నా కూడా అది ఒక్కటి లేకపోయేసరికి నాకైతే ఎంతో మంది లేని లోటు అనిపించేది. ఎంతైనా ఇంట్లో అమ్మాయిలు ఉంటే వచ్చే ఆనందం కళ అది వేరే ఉంటుంది. ఇక ఇక్కడ నేనైతే పూజ స్టార్ట్ చేసుకున్నాను. కాకపోతే పూజ చేసేది మొత్తం కూడా నేనైతే వీడియో తీయలేదు, ఎందుకంటే కొంచెం ప్రశాంతంగా మనస్ఫూర్తిగా అమ్మవారికి పూజ అయితే చేసుకుందాం అనుకున్నాను. ఇక వీడియో తీస్తుంటే తెలియకుండానే మన మనసు అనేది డైవర్ట్ అయిపోతుంది కదా, అందుకని కాసేపు కెమెరాని అయితే పక్కన పెట్టి చాలా ప్రశాంతంగా మనస్ఫూర్తిగా అమ్మవారికి పూజ అయితే చేసుకున్నాను. ఎవ్రీ ఇయర్ చేసేదానికంటే ఈసారి కొంచెం డెకరేషన్ తక్కువే చేసినా కూడా అమ్మవారు అయితే చాలా కళగా ఉన్నారు కదా. నాకైతే అమ్మవారిని చూస్తుంటే 2 కళ్ళు అయితే సరిపోలేదు, అసలు ఎంత అందంగా ఉన్నారు. ఎప్పుడు కొంచెం హడావిడి అవుతుందని చెప్పేసి ఈసారి తాంబూలం తీసుకోవడానికి ముత్తైదువులను కూడా కొంచెం లేట్ గానే రమ్మన్నాను. ఎప్పుడు ఏదో హడావిడి అనిపించి పూజ కరెక్ట్ గా చేసిన సాటిస్ఫాక్షన్ అయితే ఉండట్లేదు, అందుకని కొంచెం లేట్ గా రమ్మన్నాను ఈసారి. ఇక అమ్మవారికి మంగళహారతి ఇచ్చిన తర్వాత లలిత సహస్రనామము, లక్ష్మీ అష్టకము ఇలాంటివన్నీ కూడా ప్రశాంతంగా కూర్చొని చదివాను. ఇక ఆలోపు మావారు కూడా ప్లాంట్ నుండి అయితే వచ్చారు. మావారు కూడా రెడీ అయ్యి వచ్చి అమ్మవారికి అయితే దండం పెట్టుకున్నారు. యాక్చువల్ గా నేను ఇంటి దగ్గర ఉండమన్నాను, కాకపోతే ప్లాంట్ లో ఎమర్జెన్సీ వర్క్ ఉందని చెప్పేసి అయితే ప్లాంట్ కి అయితే వెళ్ళారు. కాకపోతే కరెక్ట్ గా నా పూజ అయిపోయే టైంకి అయితే ఇంటికైతే వచ్చారు. ఇక ఫస్ట్ ఆశీర్వాదం నేనైతే మా వారిదే తీసుకున్నాను. పతియే ప్రత్యక్ష దైవం, ఫస్ట్ దైవం కూడా కదా, అందుకని ఫస్ట్ మా వారి ఆశీర్వాదం అయితే తీసుకున్నాను.
ఇక ఆ తర్వాత తాంబూలం ఇవ్వడానికి అని చెప్పేసి ఇలా శనగలను అయితే ప్యాక్ చేశాను. అంటే ముందు నేను ప్యాక్ చేసి ఉంచాను. ఎప్పుడైనా సరే అమ్మవారి దగ్గర మొత్తం శనగలు పెట్టిన తర్వాత వాటిని ఈ విధంగా ప్యాక్ చేస్తాను. ఓన్లీ శనగలనే కాదు, తాంబూలంలో ఏమేమైతే ఇస్తామో అవన్నీ కూడా అమ్మవారి ముందు పెట్టి పూజ మొత్తం అయిపోయిన తర్వాత అప్పుడప్పుడు ప్యాక్ చేసి తాంబూలం అయితే ఇస్తాను. ఇక ఆ తర్వాత మా ఇంటికి ఒక్కొక్కరు మహాలక్ష్ములు రావడం అయితే స్టార్ట్ చేశారు. ఇది మిర్రర్ ఎఫెక్ట్ వీడియో అండి, సెల్ఫీ వీడియో, అందుకని ఈ వీడియోలో ఇలా కనిపిస్తుంది. నా ఫోన్ మెమరీ ఎక్కువైందని చెప్పేసి వేరే ఫోన్ లో వీడియో అయితే తీసాను. నేను చూసుకోలేదు, మిర్రర్ ఎఫెక్ట్ ఆన్ లో ఉంది. మళ్ళీ ఎడమ చేతితో బొట్లు పెడుతున్నావేంటి అది ఇదని చెప్పేసి కామెంట్లు అయితే చెయ్యకండి, అది మిర్రర్ ఎఫెక్ట్ వీడియో అన్నమాట. వరలక్ష్మి వ్రతం రోజు ఒక్కొక్కరిని చూస్తుంటే ఎంత ఆనందంగా ఉంటుందో కదా. ఒక్కొక్కరు మహాలక్ష్ముల్లాగా తయారయ్యి ఇంటికి వచ్చి ఇలా తాంబూలం తీసుకొని ఆశీర్వదించి వెళ్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అందరూ కూడా చాలా నిండుగా కనబడతారు ఆ రోజు. వరలక్ష్మి వ్రతం రోజు మా కాలనీలో ఉండే సందడి అంతా ఇంత కాదు. అసలు తెలియకుండానే రోజు మొత్తం కూడా గడిచిపోతుంది. ఇంట్లో పూజ చేసుకొని వచ్చిన మహాలక్ష్ములకు తాంబూలం ఇచ్చి మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి తాంబూలం తీసుకొని వచ్చేసరికి తెలియకుండానే రోజు మొత్తం కూడా గడిచిపోతుంది. సరదాగా వాళ్ళతో మాట్లాడుకుంటూ అందరం కలిసి ఒక్కొక్కరి ఇళ్ళకి వెళ్ళి తాంబూలాలు తెచ్చుకుంటూ చాలా సంతోషంగా గడుస్తుంది ఈ రోజైతే. నేనైతే వరలక్ష్మి వ్రతం స్టార్ట్ చేసిన దగ్గర నుండి కూడా ఎప్పుడు కూడా డే టైంలోనే అంటే ఆఫ్టర్నూనే తాంబూలాలు అయితే ఇస్తాను. ఎప్పుడు కూడా నైట్ టైం అయితే ఇవ్వలేదు. ఒకవేళ ఎవరికైనా కుదరక ఆఫ్టర్నూన్ రాకుండా ఉంటే అలాంటి వాళ్ళకి ఈవినింగ్ ఇస్తాను, కానీ మ్యాక్సిమం మాత్రము ఆఫ్టర్నూనే తాంబూలాలు అయితే ఇస్తాను. ఇక్కడ డిస్కషన్ వచ్చేసి తాంబూలము ఎలా తీసుకుంటారనే దాని గురించి డిస్కషన్ జరుగుతుంది. అంటే కొంతమంది ముందు పైట ఉంటుంది కదా, తెలంగాణ సైడ్ అయితే మేము ముందు పైట పట్టే తాంబూలం అయితే తీసుకుంటాము. కొంతమంది ఏమో ఈ కొంగు చివర ఉంటుంది కదా, దాంతో తాంబూలం తీసుకుంటారు. తాంబూలం తీసుకోవడానికి వచ్చిన వాళ్ళకి తప్పకుండా పంచామృతాలు అయితే ఇవ్వాలంట. అమ్మవారికి అభిషేకం చేస్తాం కదా, ఆ పంచామృతాల ప్రసాదం అయితే తప్పకుండా ఇవ్వాలంట. అందుకని చెప్పేసి నేనైతే ఎవ్రీ ఇయర్ కూడా ఈ పంచామృతాల అభిషేకం అయితే ఏ ప్రసాదం ఇచ్చినా ఇవ్వకపోయినా ఇది మాత్రం తప్పకుండా ఇస్తాను. లక్కీగా ఈసారి మా కాలనీలో తాంబూలం తీసుకోవడానికి చాలా మందికి కుదిరింది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇక ఈ వీకే చాలా మంది వరలక్ష్మి వ్రతం అయితే చేసుకున్నారు. ఇక నేను ఒకే దగ్గర అలా కూర్చొని వచ్చిన ముత్తైదువులకైతే తాంబూలాలు అయితే ఇచ్చాను. మా ఫ్రెండ్ సుధా హెల్ప్ చేసింది నాకు తాంబూలాలు పెట్టి ఇవ్వడానికి. అంటే తను అన్ని అరేంజ్ చేసి ఇస్తుంటే నేనేమో వచ్చిన మహాలక్ష్ములందరికీ కూడా తాంబూలాలు అయితే ఇచ్చాను. విజయవాడ ఇంట్లోనే రాయించుకున్నా నేను. తీసినండి కాబట్టి అది కూడా దీనికి నడువు ఒక్కట్లేదు ఇక. కూర్చోండి లోపల.
ఇప్పుడు దాకా ఎక్కడికి పోయేస్తున్నా శ్రీల దగ్గరికి అక్కడే ఉన్నాడా అక్కడి నుంచి కూర్చోండి ఒక వెళ్ళినా నేను మీరు వెళ్ళలేదా వసంత దగ్గర పోయి తీసుకొని రండి మళ్ళీ అందరూ మా కూర్చోండి ఆగండి వసంత రాలేదు వసంత కాయ వేస్తాను ఫోన్ చేస్తే వసంత ఒకటి వస్తే ఫోన్ చేస్తే ఇద్దరు ధైర్యలక్ష్మి వచ్చింది రోజు మా ఇంటికి కదా అదంటేనే కదా ధైర్యం వస్తున్నట్టు. అన్ని లక్ష్ములు వస్తాయి ధైర్యం ఉంటే అన్ని లక్షలు ఆటోమేటిక్ వచ్చేస్తుంది ఇంటికి. లక్ష్మీదేవి పూజ రోజు వెంకటేశ్వర స్వామి ప్రసాదం మా ఇంటికి వచ్చింది. మా ఫ్రెండ్ వాళ్ళు రీసెంట్గా తిరుపతికి అయితే వెళ్ళారు. తిరుపతి ప్రసాదం తెచ్చి అయితే ఇచ్చింది అదే రోజు. నీకు తాంబూలం లేదు కదా అయిపోయినాయి 2 ఏళ్ళు పెట్టుకోవాలి. యూట్యూబ్లో పట్టే జాగ్రత్త కానీ కాదు క్రాంతి చాలా మంది మంచిగా ఇట్లా ఒక దగ్గర సెట్ చేసుకొని వచ్చిన వాళ్ళని ఒక్కొక్కరిని కూర్చోబెట్టి ఓ చిన్న స్టూల్ వేసుకుంటారు అన్ని పక్కన పెట్టుకుంటారు. అమ్మో అగలేదు బాబు మొత్తం చేసుకోవాలంటే ఇబ్బంది కదా. ఎప్పుడు ఒక్కొక్కరు వచ్చిపోతారు. ఈసారి చాలా మంది ఉన్నారు.
ఎంత చేసినా ఏదో ఒకటి మర్చిపోతాం కదా. నేనైతే 3 డేస్ బిఫోరే పూజ సామాన్ల లిస్టు, ప్రసాదాలకు కావాల్సిన వాటి లిస్టు అన్నీ రాసి పెట్టుకున్నాను. కాకపోతే పేపర్ ప్లేట్స్ను స్పూన్స్ తెప్పియడం మాత్రం మర్చిపోయాను ప్రసాదాలు పెట్టివ్వడానికి. అందుకని చెప్పేసి అంటే ఫస్ట్ వచ్చిన వాళ్ళకేమో కొన్ని కప్స్ దొరికాయి, వాళ్ళకేమో పరమాన్నం పెట్టించాను. ఇక కప్స్ కూడా అయిపోయినాయి అప్పటికే. అందుకని చెప్పేసి వీళ్ళకైతే ఇలా పూర్ణమే చేతికి ఇచ్చాను. చూస్తున్నారు కదా మా ఇంటికి వచ్చిన మహాలక్ష్మిలో వీళ్ళంతా. ఇక మేమందరం కలిసి ఒక గ్రూప్ ఫోటో అయితే తీసుకున్నాము. అంతకుముందు కూడా కొంతమంది వచ్చి అయితే వెళ్ళిపోయారు, కాకపోతే వాళ్ళతో వీడియో తీసుకోవడం అయితే కుదరలేదు. ఇక మా ఇంట్లో పూజ తాంబూలాలు ఇవ్వడం అంతా అయిపోయిన తర్వాత నేను మా ఫ్రెండ్స్ ఇంటికి అయితే వెళ్ళాను. కాలనీ మొత్తం తిరిగాము అసలు ఆ రోజు తెలియకుండానే. ఖాళీ చేతులతో బయటికి వెళ్ళిన వాళ్ళము ఇంటికి తిరిగి వచ్చేసరికి అసలు చేతి నిండా ఎన్ని కవర్లు ఉన్నాయో అందరూ ఇచ్చిన తాంబూలాలతో చూస్తున్నారు కదా. ఇంకా ఇక్కడ అయిపోయిన తర్వాత కూడా ఇంకా వేరే వాళ్ళ ఇళ్ళకి కూడా వెళ్ళాము. ఇలా మొత్తం తాంబూలాలన్నీ తీసుకొని ఇంటికి వచ్చేసరికి అయితే ఈవినింగ్ అయ్యింది. ఇలా ఈసారి మా ఇంటి వరలక్ష్మి వ్రతం అయితే మనసు నిండుగా కన్నుల పండుగగా చాలా చక్కగా జరిగింది. ఇంటికి వచ్చాక అమ్మవారిని చూస్తూ అలా కాసేపు కూర్చుండిపోయాను. వచ్చే సంవత్సరం వరకు కూడా ఈ సంతోషం అంతా అలాగే ఉండాలని కోరుకుంటూ, అమ్మ చల్లని చూపు మనందరిపైన ఉండాలని కోరుకుంటూ మీ కల్పన.